అసలే రామాయణ టీజర్ పై బాలీవుడ్ ఎందుకో డిసప్పాయింట్ గా ఉంది. ఈ టైంలో మరో బాంబు పేల్చాడు యష్. సినిమా గురించి ఎవ్వరూ ఊహించిన లీక్ ఇచ్చాడు. దీంతో హిందీ ఇండస్ట్రీకి మరింత టెన్షన్ పట్టుకుంది. ఇంతకీ యష్ పేల్చిన బాంబు ఏంటి? చూస్తూనే రామాయణ ప్రమోషన్ కూడా మొదలైంది. ఇటీవలే టీజర్ రిలీజ్ అయింది. ఇప్పుడు లాస్ వెగాస్ లో జరుగుతున్న సినిమా కాన్ 2026 లో మూవీని ప్రమోట్ చేయటం మొదలు పెట్టారు యష్ నిర్మాత నమిత్ మల్హోత్రా. అంతా బాగానే ఉన్నా ప్రమోషన్స్ లో యష్ సినిమా స్టోరీని రివీల్ చేసేశాడు. రామాయణం అందరికీ తెలిసిన కథే కదా, ఇందులో స్టోరీ లీక్ ఏముంటుంది కదా అనుకోవచ్చు. కానీ రామాయణలో రణ్బీర్ వర్సెస్ యష్ ఎపిసోడ్స్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. ఈ సమయంలో మొదటి భాగంలో తనకు రణ్బీర్ కు మధ్య ఎలాంటి సీన్స్ ఉండవు అని యష్ చెప్పడంతో సినిమాపై కొంతైనా ప్రభావం పడుతుంది కదా అని బాలీవుడ్ టెన్షన్ పడుతోంది. దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణలో రావణుడి పాత్రను కేవలం ప్రతినాయకుడి పాత్రకు పరిమితం చేయటం లేదని, గొప్ప వీరుడిగా, సంగీత విద్వాంసుడిగా, మేధావిగా, శివభక్తుడిగా పలు కోణాల్లో యష్ పాత్రను తీర్చిదిద్దినట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. ప్రస్తుతం మొదటి భాగం చిత్రీకరణ పూర్తయింది. రెండవ భాగానికి సంబంధించిన చిత్రీకరణ ఇంకా మిగిలే ఉంది. వచ్చే ఏడాది దీపావళికి రెండవ భాగాన్ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.